ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడై ఉన్న దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్న మీకు, మీ కుటుంబాలకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నుండి కృపయు సమాధానమును విస్తరించును గాక. ఆమేన్. గడిచిన కాలమంతా దేవాది దేవుడు ఆయన కృపా రెక్కల నీడలో మనల్ని భద్రపరచి ఈ యొక్క జూలై మాసంలోకి అడుగు పెట్టుటకు దేవుడు కృపనిచ్చినాడు. జూలై 7వ నెల ఒక దీవెనకరమైన నంబర్, ఒక మంచి నెలలోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చు వాగ్దానాన్ని మనము ధ్యానించుకుందాము. రూతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. కాబట్టి నా కుమారి, భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. హల్లెలూయా. ఇక్కడ చూచినట్లయితే బోయాజు రూతుతో అంటా ఉన్నాడు కదా, అమ్మా భయపడకు, నీవు చెప్పినదంతా కూడా నేను నీకు చేసేదను. నువ్వేమనమైతే చేసినావో అది నా దృష్టికి యుక్తముగా ఉన్నది. నేను మేలు చేయుటకు నీవు అర్హురాలు కాబట్టి నేను నిన్ను మేలు చేసి న్యాయము చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడొద్దమ్మా, నువ్వు అడిగినది మొత్తము కూడా, నువ్వు విజ్ఞాపన చేసిన సమస్తమును కూడా నీకు నేను నెరవేరుస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. గడిచిన 6 నెలల నుంచి ఏ విషయం అయితే దేవుని సన్నిధిలో మొర్రపెట్టుకుంటా ఉన్నావో, గత కొన్ని సంవత్సరాలుగా ఏ విషయం కొరకైతే దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని అయ్యా కార్యం చేయ ప్రభా అని నువ్వు బతిమలాడుతూ ఉన్నావో ప్రియ దేవుని బిడ్డ, ఆ కార్యము దేవుడు నీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. నీవు చేసిన మనవి దేవుడు ఆలకించబోతా ఉన్నాడు. నీ కన్నీరును చూస్తున్న దేవుడు, నీ దుఃఖాన్ని, నీ వేదనను చూస్తున్న దేవుడు, పైకి నవ్వుతూ ఉన్నా కానీ నీ గుండెల్లో ఉన్న బాధను దాచుకుంటూ ఎవరికి కనపడకూడదని చూస్తూ ఉన్నావేమో, కానీ నీ గుండెల్లో ఉన్న బాధను దేవుడు చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ కళ్ళలో ఉన్న కన్నీరు మనుషులకి కనపడపోవచ్చు, కానీ నీ హృదయంలో ఉన్న వేదన, నువ్వు పడుతున్న ఆ యొక్క తపన అంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, ఆ పరమ బోయాజు ఈరోజు మనతో అంటా ఉన్నాడు, అమ్మా నువ్వు భయపడకు, నీకు ఒక మేలు నేను సిద్ధపరిచి ఉంచి ఉన్నాను, నీ కొరకు మేలు నేను దాచిపెట్టి ఉన్నామమ్మా, నువ్వు దానికి అర్హురాలవు, ఖచ్చితంగా నీ జీవితంలో నేను మేలు చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దుఃఖముఖిగా ఉండటం మాను ప్రియ దేవుని బిడ్డ. వేదన వదిలిపెట్టు, బాధ వదిలిపెట్టు, దుఃఖ వస్త్రాలు వదిలిపెట్టు, సంతోష వస్త్రం ధరింపచేసుకో, ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము ధరింపచేసుకో. ఆ స్తుతులపై సింహాసనాసనుడైన దేవుని స్తుతించు. ఆయన సమీపముగా ఉన్నాడు, మేలు చేయుటకు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మంచి మాటలు మీ జీవితంలో నెరవేరునుగాక. ఈ వాగ్దానము ఈ యొక్క సంవత్సరములో దేవుడు మీ జీవితంలో నెరవేర్చి మెండైన మేలులతో మేము మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్. పరమ తండ్రి, వాగ్దానాన్ని స్థిరపరిచి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.